హీరోయిన్ల కెరీర్ పులి మీద స్వారీ లాంటిదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కష్టమే. ఈ విషయం ఈ మధ్య బాగా తెలిసొచ్చిందంటున్నారు కొందరు హీరోయిన్లు. వాళ్లలో ముందు వరుసలో కనిపిస్తోంది పూజా హెగ్డే. ఈమెను ఫాలో అవుతున్న మిగిలిన వారి సంగతేంటి? కలర్ఫుల్ గా ఉన్న లైఫ్ ని కాళ్ల తన్నుకుపోతే మళ్లీ ఆ జీవితాన్ని తెచ్చుకోవడం ఎంత కష్టమో పూజా హెగ్డేని అడిగితే డీటెయిల్డ్ గా చెప్తారు. ఆమె నటించిన రెట్రో లాంటి సినిమాలు క్లిక్ అయినా స్ట్రాంగ్ కమ్బ్యాక్ కావడం లేదు పూజా హెగ్డేకి. సేమ్ సినారియోనే ఫేస్ చేస్తున్నారు అనుష్క శెట్టి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఘాటీ సినిమా అనుష్కకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. పైగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోగా ప్రాజెక్టు కూడా కనిపించడం లేదు. ఈ విషయంలో శ్రీలీల పరిస్థితి కాస్త బెటర్ గానే కనిపిస్తోంది. రీసెంట్ గా మాస్ జాతరలో ఆమె తులసి క్యారెక్టర్లో కనిపించారు. అయితే పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో రోల్ మంచి పేరు తెచ్చిపెడుతుందనే హోప్స్ బాగా కనిపిస్తున్నాయి మిస్ లీలలో. మీనాక్షి చౌదరి లాస్ట్ ఇయర్ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఏ సీజన్ చూసినా మీనాక్షి నటించిన సినిమాలే రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు ఈ భామ. ఇప్పుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. మీనాక్షి చౌదరితో పోలిస్తే పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న లేడీ కృతి శెట్టి అనే చెప్పాలి. కంబ్యాక్ కోసం తమిళ సినిమాలనే నమ్ముకున్నారు కృతి. వాతియర్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. జీనీ సక్సెస్ మీద కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు ఈ లేడీ.